धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलयसरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुम् लक्ष्मीचरणराजीवलाक्षालक्षितवक्षसे विश्वसर्गादिलीलाय वेङ्कटब्रह्मणे नमः वेङ्कटब्रह्मणे नमः। మోక్షేచ్ఛామతి, మోక్షానికి అధీనుడైన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించటం, అందులో ఉన్న రకరకాల మార్గాలు, వాటన్నిటినీ వివరించేదే ఆముక్తమాల్యద అనే ఒక అద్భుతమైన ప్రబంధం. అందులో మనం సప్తమాశ్వాసంలో ఉన్నాం. బ్రహ్మరాక్షసుడిగా మారిన కుంభజానుడు అనే పేరు కలిగిన వాడు తన వృత్తాంతాన్ని చెప్తున్నాడు మాలదాసరితో. ధనం మీద ఆశతో చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఏవేవో అన్నీ మనం అనుకున్నాం అంతకుముందు. అలాంటి దుష్కర్మలన్నింటినీ ఆచరిస్తూ చాలా ధనాన్ని కూడబెట్టాడు. సరే, ఒకసారి తను ఉన్న గ్రామానికి వెళ్ళాలని సన్నద్ధుడవుతూ ఉంటే ఇతడి హడావిడిని చూసి ఇతడు ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు అని కనిపెట్టిన ఒకడు అందరినీ పోగువేసి, ఏదో తెల్లవారింది, ఇటువైపు వెళ్ళాలి, ఉత్తరం వైపు వెళ్ళాలి, ఉత్తరం వైపు వెళ్ళాలి అన్నట్లుగా వంచి వాళ్లతో పాటు ఇతను కూడా వచ్చేలాగా చేశాడు. తనతో పాటు ఒక బ్రహ్మచారి, ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు తల మీద ఒక మాత్ర సంచి లాంటి సంచి పెట్టి అక్కడ చెప్తాడు కదా, ఎసట్లో అప్పటికప్పుడు పోసుకోవడానికి కావలసినటువంటి బియ్యం, వీటన్నింటినీ సంభారాలన్నింటినీ సమకూర్చుకొని వీళ్ళు కూడా బయలుదేరారు. అందరితో వెళ్ళి నడుస్తూ ఉంటే అరచేత వ్రాలుగను అనుకున్నాం, అత్తరిబడినొక యంప కట్టే. అరచేతులు చూసుకునేటటువంటి సమయం, తెల్లవారిన సమయానికి, అంటే కోడి కుయ్యగానే బయలుదేరుతారు ప్రయాణాలు చేసేటప్పుడు, తెల్లవారేసరికి సగం ప్రయాణం నడుస్తుంది. అలాంటి స్థితిలో ఒక అంపకట్టే, ఒక బాణం వచ్చి పడింది. అక్కడి నుంచి పైనుంచి కొండ మీద నుంచి రాళ్ళు పడ్డాయి. ఆ రాళ్ల తాకిడికి ముందుకు వెళ్ళలేక ఈ నడుస్తున్నటువంటి బాటసారుల గుంపు మొత్తం అటు ఇటు చెల్లా చెదురైపోతూ ఏం చెయ్యాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ఇట్లు చెట్లు వెడలి విండ్లు వంచుకొని ముంచుకొను అన్నల్ల ప్రజంచూచి హల్లకల్లోలంబై విరుంగబడునెడా. ఎక్కడున్నాయో పద్యాలు మీరు చూస్తున్నారు కదా, చిన్న వచనం ఉంది. ఆ చెట్లని చీల్చుకుంటూ బాణాలు వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటే వాటితో పాటు నల్లగా క్రూర ఆకారాలతో ఉన్న దారిదోపిడీ దొంగలు ఒక ముఠాలాగా వచ్చి మీద పడ్డారు. ఇలాంటి ఉపద్రవాలు కలిగినప్పుడు మామూలుగా గుంపులో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. రాయలవారు కూడా ఎప్పుడో ఇలాంటి గుంపుల్లో మారువేషాల్లో తిరిగి ఉంటాడు. అందువల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు, ఎలా అంటున్నారు, ఒక్కొక్కడేమో వీరోచితంగా మాట్లాడతాడు, ఒకడు పిరికి పందలాగా ఉంటాడు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఎవరికి ఏం చేయాలో తెలియనటువంటి పాలుపోని పరిస్థితుల్లో ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణం. చూడండి, ఎదురుగుండా క్రూరాత్ములైన నల్లగా ఉన్న దారిదోపిడీ దొంగలు వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. వీళ్ళల్లో వీళ్ళు ఏమనుకుంటున్నారట, ఒకడంటాడట, అదేమీ పసలేదు, వాళ్ళు వచ్చే దాంట్లో ఏమీ పసలేదు, మనం ఊరికే ఎదుర్కోవచ్చు. పసలేదు నిలరోయి పాపులారాయని దేవాయుధంబులు రావువారు పైడి బాసము చెట్ల పడవైచి దుడ్డు పెట్లకు పారుచునే ఓలెల్ వైచువారు బరువుడించి కటారి పరుజించి నిల్చి ఇందెందు వచ్చెదరని ఎదురువారు వస్త్రంబుగొండు దేవర ఓయి ఇది చన్న పస్తని దయబుట్ట పలుకువారు కలవి మామూక నిప్పింతు తొలగుడు ఒకటి ఆడుదాని చేనంటకుడు అనుచు పెద్దతనము అభిమానమును తెంపు గనక పలికి నిలిపి దోపిచ్చువారునై తొలగిరపుడు. చూడండి, ఎక్కడ సంస్కృత పదాలు వాడకుండా
అచ్చతెనుగు పదాలని ముంచెత్తాడు. ఒకడంటట, వాళ్ళల్లో ఏమీ పసలేదయ్యా, మనం కావాలంటే ఎదుర్కోవచ్చు, చూడు, ఏయ్ నిలబడండి రా పాపాత్ములారా, ఆగండి వస్తున్నా, మీ అంతు చూస్తా అంటాట ఒకడు. అంటూ దేవాయుధంబులు రువ్వువారు, రావుట రువ్వు రువ్వు, పువ్వు పువ్వు అంటాగా, రువ్వువారు అంటే రువ్వువారు. చేతిలో ఉన్న దేవాయుధాలు, వీళ్ళంతా బ్రాహ్మణులు, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమిధి ఉంటుంది, లేదా కమండలం ఉంటుంది, ఏవో ఉంటాయి, ఉన్నవన్నీ విసిరి కొడుతున్నట్టు వాళ్ళ మీద, ఆగండ్రా పాపాత్ములారా మీ అంతు చూస్తాం అంటూ. ఇక కొంతమంది ఏం చేస్తున్నట్ట, వాళ్ళ చేతుల్లో ఉన్న కొన్ని జోలెలు ఉంటాయి, సంచెలు, అందులో ఏదో బంగారమో వాళ్ళకు ఉన్నటువంటి ధనం ఏదో పెట్టుకుంటారు. వాటిని పైడి బాసము చెట్ల పడవైచి, ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నవి తీసుకువెళ్ళి ఆ చెట్టులోనో ఆ తొర్రలోనో ఎక్కడో దాచిపెట్టేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వాటిని సంపాదించుకోవచ్చు అని తెలివితేటలు కొంతమందికి ఉంటాయి. అలా పైడి బాసము, బాసము అంటే జోలె, సంచి, తాము దాచుకున్నటువంటి ధనానికి సంబంధించిన సంచీల్ని చెట్ల పడవయిచి, చెట్లలో పుట్లలో అక్కడక్కడ వేసి దాచిపెట్టి, అలా వాళ్ళు దాటిపెట్టి అటు ఇటు వెళ్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, దొంగలు వాళ్ళని కొట్టడం కోసం వాళ్ళ మీదకి దుడ్డు కర్రలు విసురుతారట. దుడ్డు పెట్లకు, దుడ్డు పెట్టు అంటే దుడ్డు కర్రతో కొట్టడం, దానికి పారుచునే, భయపడి పారిపోతూనే, ఓలెల్ వైచువారు, వాళ్ళ పై వస్త్రాలు ఉంటాయి కదా వాటిని తీసి వాళ్ళ మీదకి విసురుతున్నారట. బరువుడించి కటారి పరుజించి నిల్చి ఇందెందు వచ్చెదరని ఎదురువారు, వాళ్ళ చేతుల్లోనూ భుజాల మీద ఉన్న బరువులు దించేసి, ఏదో కత్తులు ఉంటాయి కదా ఆత్మరక్షణ కోసం పెట్టుకునే కత్తులు, వాటన్నింటినీ పట్టుకుని నిలబడి, ఇందెందు వచ్చేదరు, రండి ఇక్కడికి, ఎక్కడికి వస్తారా మీరు, రా చూసుకుందాం అని ఎదురు వెళ్తారట కొంతమంది. వస్త్రంబు గుండు, ఇటువైపు చూస్తే కొంతమంది, బాబు బాబు కావాలంటే ఈ వస్త్రాలు తీసేసుకోండి, ఇవి మాత్రం ముట్టుకోవద్దు, ఇవి మా ఆరాధ్య దైవాలు, ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవాలు ఉంటారు, దేవతా విగ్రహాలు ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ విగ్రహాలను తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, పెద్ద పెద్ద ఆచార్యులు కానీ జీయర్ స్వాములు కానీ వాళ్ళకి ఆరాధ్య దైవం ఉంటుంది. ఆ ఆరాధ్య దైవంలో ఆ విగ్రహాలు వ్యవహారం అంతా ఉంటాయి. ఈ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వీసా వాళ్ళు దాన్ని అక్కడ ఎయిర్పోర్ట్లో వాటిని ఆపేస్తారు, ఇవేమిటి ఈ విగ్రహాలు ఏమిటి అని నానా యాతలను పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ చేతిలో దండం ఉంటుంది, ఈ దండం ఏమిటి తీసేయండి అంటారు, ఇది తీస్తే మేము లేవయ్యా అంటూ ఉంటారు. పాపం వీళ్ళంతా ఆ దండం వల్ల వచ్చే ఇబ్బందులు చెప్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళతో పాటు ఉంటాయి. కటి నుండి చనుమర గడిగాగ బిగించి కట్టిన నిడు నీలికాశమెరయ, దొంగల డ్రెస్ మీరు చూసారా, వాడు ఎలా చేస్తాడట, ఒక నీలి కాశె, నల్లని వస్త్రాన్ని ధరించాడు. నల్లని వస్త్రం ఎక్కడి వరకు ఉంటుంది, కింద మోకాళ్ళ వరకు ఉంటుంది. దాన్ని ఆ లుంగీ లాంటి దాన్ని తెచ్చి వాడు వక్షస్థలం వరకు బిగించి కడతాడనమాట. ఎక్కడి వరకట, ఆ స్తనములలో ఉన్న చనుమరగు గడిగాగా అక్కడ వరకు తెచ్చి బిగించి కడతాడు. కటి నుండి చనుమర గడి, చనుమర అంటే చన్నుల వరకు గడిగాగా, గడి అయ్యేలాగా బిగించి కట్టినటువంటి నీలికాశమెరయ, నీలి నల్లని ఆ కాశవస్త్రం ప్రకాశిస్తూ ఉండగా, పిల్లిగడ్డము మించ పెరిగి మీసలు కుక్షిగోళంబు మీద ఉయ్యాలలుగా, బూది భృంగిన మొగంబున గౌద కట్టుమైన పుమైల ప్రాజవుతునా చలంగా. ఈ గౌద కట్టు అంటే ఇంకొక పాఠాంతరంలో గౌదలు అంటే ఈ రెండు దవడలు, ఈ దవడలకి పెట్టేటటువంటి ఒక గుడ్డ. ఇప్పుడు మనం మాస్క్కి అద్భుతమైన అచ్చతెనుగు పదం రాయల వారు ఇచ్చారు, గౌద కట్టు. గౌద బిళ్ళలు అంటారు చూసారా, ఈ రెండింటిని, గౌదలు అంటే చెక్కిళ్ళు, ఆ చెక్కిళ్ళకి రెండింటిని కట్టివేసేటటువంటి వస్త్రాన్ని, అంటే దొంగలు ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ లాంటిది వేసుకుంటారు కదా, అది కూడా ఎలాంటిది, నల్లటిది అని ఇంకొక పాఠాంతరం అయితే దానికి అర్థం అలా చెప్పచ్చు. బూది భృంగిన మొగంబున అంటే ఇక్కడ ఎందుకని మనం ఈ బొట్టు పెట్టుకున్నాడు చాదుని అని చెప్తున్నామంటే, మామూలుగానే ముఖం గుర్తుపట్టకుండా ఉండడానికి బూది పూసుకున్నాడు, మళ్ళీ దానికి మళ్ళీ ముఖ కవచం వేసుకున్నాడని చెప్పడంలో పెద్ద ఔచిత్యం లేదు. అందువల్ల ఆ చాదు లాంటి బొట్టు పెట్టుకున్నాడు. అది వాళ్ళకి విజయ చిహ్నం, నల్లని బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ మామూలే కదా. అది చిటివ్రేలి పూసపై ఘటి ఇల్లు వెడపట్టు చిమ్ముల సురియడాల్ ముర్మురనగా,
నూర నుండి యుకను పెట్టియున్నవాడు దప్పిపోనన్ను డబ్బాటు దాబుడగని అట్టివేళ కాకశ్మిశ్రువనుడు ఒక ప్రచండ చండాల చోరభటుండు దరిమి. ప్రచండమైన ఆ చండాల చోరభటుడు తరిమి తరిమి ఇతన్ని పట్టుకున్నాడు. ఇక వాణ్ణి చూడగానే కవవటుడించి, మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇంక మనల్ని ఆశ్రయించిన వాళ్ళ సంగతి చూడమండి. కవవటుడించి ఏ గునుకగా సురె గొంకుల దార్చి కూలుడున్ నివిడిన బొజ్జమై మిగుల నిద్దపు దోవతి దట్టి డొల్లిరాది విచి పెనంగ వల్లువ ముద్రించి అనంతుని గంట్ల కూనపున్ చెవులుగ గౌద కట్టు కసచేరులట్టెక్కియుతోపు నొల్చిపోన్న. మీరు సంస్కృతం ఏదో అర్థం కాదంటారు చూడండి, అచ్చతినిగా అర్థం చేసుకోండి. అచ్చతినిగే కవ వటుడించి, కవ అంటే జంట అని అర్థం. మనం కవలలు అంటాం, అదే కవలలు. కవ అంటే జంట. తనకు తోడుగా జంటగా వస్తున్న వటు బ్రహ్మచారిని వదిలేశాడు. ఇంకా అంటే తన రక్షణ తాను చేసుకోగలిగినంతసేపు పక్కవాడిని కూడా ఏమైనా రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు, వాడిని విడిచిపెట్టాడు. వాడిని విడిచిపెట్టి నేను ఏం కునుకగా కొంచెం పరిగెడుతున్నా, పాపం ఎక్కువగా పరిగెత్తలేడు. వెంటనే వాడు ఏం చేశాట, సురే ఒక కత్తి తీసుకొని సురే గొంకుల దార్చి పిక్కల మీద గుచ్చాట. అంటే పరిగెత్తే వాటిని కాళ్ళ మీద కొడుతూ ఉంటాడు. మోకాళ్ళ వెనకాల ఉన్న ఆ గుంటలకి కొంకు అని పేరు, వాటిల్లో గుచ్చాడు. వెంటనే నేనేం చేశాను, కూలబడిపోయాను. నివిడిన బొజ్జమై, నా పొట్ట బాగా ఎత్తుగా కనిపిస్తుంది. పొట్ట ఎందుకు ఎత్తుగా కనిపిస్తుందండి, ఉన్న మూటా ముల్లే అంతా లోపల పెట్టి పైన ఏదో వస్త్రం చుట్టాడు, అందువల్ల ఇంత పొట్ట కనిపిస్తుంది. నివిడిన బొజ్జమై మిగుల నిద్దపు దోవతి తట్టి, ఆ బొజ్జ మీద బాగా దోవటిని నేను చుట్టేశాను, లోపల ఏదో తన ధనం అంతా పెట్టాడు. దాన్ని తట్టి దాన్ని లాగి డొల్లిరాంది విచి, ఇలా ఊడిపోయేలాగా లాగేసి పెనంగా వల్లువ ముద్రించి, లోపల ఒక వల్లువం ఉంది, ఒక మూట, దాన్ని త్రించి అనంతుని గుంట్ల కూనపున్ చెవులుగా గౌడ కట్టు కసచేరులట్టెక్కియుతోపు నొల్చియున్. ఇప్పుడు ఇతనేం చేశాడు, ఒక మూతి గుట్ట కట్టుకున్నాడు. ఇదిగోండి గౌద కట్టు. అనంతుని గంట్ల కూనపున్ చెవులుగా గౌద కట్టు కసచేరులట్టెక్కియు. చెవులుకున్నవి అన్నీ తీసుకొని ఆ చెవుల కింద ఉన్న గుంటల్లో పొడిచి ఈ ముక్కుకి గౌద కట్టుగా వేసుకున్నటువంటి వస్త్రాన్ని తీసి తల మీద ఏదో ఒక టోపీ లాంటిది పెట్టుకున్నట్ట. టెక్కి అంటే టోపీ, అందులో కూడా ఏమైనా దాచాడేమోనని వెంటనే దాన్ని కూడా ఒక్కసారి తీసి ఉన్నవన్నీ దోచుకున్నట్టు. అప్పుడు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఊరుకుని ఉండొచ్చు కదండి, కొంతమందికి నోరు ఊరుకోదనమాట, ఏదో ఒక మాట అనాలి. అన్నాడు, నోరి శని నుండా, నా నోట్లో శనుండి అన్నాడు. మనం అంటాం కదా, అనకూడని మాట పొరపాటున అనేసాం అనుకోండి, దానివల్ల పెద్ద అనర్థం తలెత్తితే వెంటనే ఏమంటాం, మన నోట్లో శని ఉండి అన్నట్లుగా. నోరి శని ఉండక, నా నోట్లో శనిదేవత కూర్చున్నాడు, ఏం చేస్తాను, ఊరికే ఉండకుండా నేను అంటున్నాను, ఓరోరి ఒరేయ్ అక్కట అయ్యో మా సమీపపు ఊరనే మనియున్, నువ్వు మా పక్కనే ఉంటూ మా ఊళ్ళోనే ఉంటూ మా పక్క ఊళ్ళోనే ఉంటూ దూరము ఓయితివే, ఇంత దూరం తీసుకొచ్చావా, ఇంత దూరం అంటే ఇంత ద్రోహం చేశావా అని అర్థం. అక్కడ నిజానికి దూరం అంటే డిస్టెన్స్ అనే అర్థం కాదు. ఏంటి సంగతి చాలా దూరం వచ్చిందే అంటారు, అంటే బాగా తీవ్రంగా తీసుకురావటం అని నుడికారు. నువ్వు మా పక్కనే ఉంటూ మా పక్క ఊర్లోనే ఉంటూ ఇంత ప్రమాదం చేస్తావా, ఇంత ఘోరం చేస్తావా, మాకు ఇంత మోసం చేస్తావా, ఇంత దూరం పోయితివే అంటాడు. సొమ్ము ఏ రీతిని నీకు దక్కును, అసలు ఈ సొమ్ము నీకు ఎలా దక్కుతుందో నేను చూస్తాను రా, కానీరా అన్నాడు.
కానీ ఇప్పుడైతే తీసుకువెళ్తున్నావు అంటే తర్వాత నీ అంతు చూస్తాను. మనం ఏదో మాట్లాడతాం కదా, మేకపోతు గాంభీర్యం అన్నారు. ఆ మేకపోతు గాంభీర్యం పనికిరాదు, అన్ని చోట్ల పనికిరాదు, ఒక్కొక్కసారి పనికి వస్తుంది. నోరిసని ఉండక, మధ్యలో పదాలని మనం పూరించుకోవాలండి. ఈయన ఒక పద గడి నుడి లాంటిది వేస్తూ ఉంటాడు పద్యాలు. నోరిసని అంటే నోట్లో శని ఉండటం వల్ల, ఉండక నేను ఊరికే ఉండకుండా, ఏను ఓరోరి అకట మా సమీప ఊరనే మనియున్న, మా పక్కనే ఉన్న ఊళ్ళోనే ఉంటూ దూరము పోయితివే, ఇంత దూరం తీసుకొచ్చావు, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా దుర్మార్గుడా, సొమ్ము ఏ రీతిని నీకు దక్కునే, నీకు ఈ సొమ్ము ఏ రీతిలో దక్కుతుందిరా, కానీరా చూద్దాం. ఈ మాట ఎందుకండి, తీసుకుపోయేవాడు తీసుకుపోతున్నాడు కదా. అనిన లాతుగా కోల్పోక అతడు రడ్డు రాజు గనునని కొదయు దీర్పంగ మగిడి అంత పరియునుపై ప్రజ కలికి పారిపోవవాడును వెడపోట్లు ఒడిచి చనియే. ఉన్నవన్నీ ఏదో లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే వాడిని ఈ మాట అనేసరికి అమ్మ వీడు అన్నంత పని చేస్తాడు, రేపొద్దున ఏ రాజు దగ్గరకో రెడ్డి అంటే పటేల్ పోలీసు వాళ్ళ దగ్గరకో వెళ్ళి ఇది చెప్పాడంటే అనవసరం కదా, వీడిని చంపేస్తే పోతుందని మళ్ళీ వెనక్కి వచ్చి 4 పోట్లు వెడపోట్లు పొడిచాట. కామ్గా ఉంటే పాపం ఏదో తీసుకుపోయేవాడు, ప్రాణమన్నా మిగిలేదు. వీడు ఎందుకు ఈ మాట అంటాం అన్నాడు. అందుకే నా నోట్లో శని ఉండి నేను ఈ మాట అన్నా. అనినా లాతుగా కోల్పోక, చాలా ఎక్కువగా ఆలోచించి అతండు రడ్డు రాజు కనునని, ఇతడు కనుక ఏ రాజు దగ్గరకో, రడ్డు అంటే రెడ్డి, ఇప్పుడు రెడ్డి అన్న పదమే పాతకాలంలో రడ్డు అయింది. అంటే రక్షణ వ్యవస్థలో ఉన్నవారు అని అర్థం. వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పినట్లయితే కొదయు తీర్పంగ మగిడి, అందువల్ల మనం శత్రుశేషం ఉంచకూడదు అని వెనక్కి వచ్చి అంతపరియును పై ప్రజ కలికి పారిపోవా, అందరితో పాటు వీడు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వాడును వెడపోట్లు ఒడిచి చనియే, వెనక్కి వచ్చి 4 పోట్లు పొడుద్దామని వచ్చేసరికి పైనుంచి ఇంకొక వెడ ప్రజ వస్తోందట. పై ప్రజ అంటే ఇంకొక బాటసార్లు గుంపేదో వస్తుంది. అంటే వీడిని అసలు నిజానికి చంపేద్దాం అనుకున్నాడు, వాళ్ళెవరో మళ్ళీ కొత్తగా బాటసార్లు వస్తూ ఉంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదని, ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి వీడిని తన్నారనుకోండి ఉన్నది కాస్త పోతుందని అందినంత వరకు వెడపోట్లు పొడిచి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి పరిస్థితి చూడండి. అంతటా పొంత పెందెరువునన్ తరుదెంచు పిరింది మంది మత్కంత సహోదరుండును ఒకండరుదెంచుచు సాధు వడ్డ వృత్తాంతమెరింగినన్నరసి తాగని ఆర్తినొకండు తానతిశ్రాంతుని నన్ను కావట దిశంతులు గొట్టుచు మోచు చేగుచో. ఇంకెవడు బాటసార్లు గుంపు వస్తుంది పైనుంచి, వీడు వెంటనే పారిపోయాడు. ఆ వచ్చే బాటసార్లు గుంపులో వీడికి ఎవడో ఒక బావమరిది ఉన్నట్టు, బావమరిది బతుకు కోరతాడు కదా, అందుకని అంతట పొంతన్ పెందెరువునన్ తరుదెంచు పిరింది మంది అంటే వెనకాల వచ్చే ఒక గుంపు. అందులో ఎవరున్నారండి, మత్కాంత సహోదరుండును, నా పెళ్ళానికి ఏదో అన్నయ్య వరుస అవుతాడు ఎవరో, ఒకండు తరుదెంచుచు అరుదెంచుచు దగ్గరకు వచ్చాడు, నన్ను చూశాడు, బావా సాతువడ్డ వృత్తాంతమెరింగి, ఈ బృందంలో ఉండి మా మీద ఈ దండు పడి దోపిడీతో దోచుకోవడం అదంతా ఎరింగి నన్నరసి, నన్ను చూసి తాగని తాను ఆర్తిన్ ఒకండు తానతిశ్రాంతుని, అలాంటి వాడు బాగా శ్రమతో ఉన్న నన్ను కావిట్లో పెట్టుకుని మోసుకు తీసుకెళ్ళాటండి. కావిడంటే తెలుసు కదా, అందులో పెట్టి మోసుకుని తీసుకుని వెళ్ళాడు. ఉట్నే వెళ్ళ మధ్యలో దిశంతులు గొట్టుచూ నానా చీవాట్లు పెడుతూ, నీకు బుద్ధి ఉందా లేదా, ఇంట్లో కూర్చోకుండా ఈ ప్రయాణాలు ఏమిటి, ఎవరు రమ్మన్నారు నిన్ను, ఇలాంటివేవో అంటారు కదా, అలాంటి చీవాట్లు దిశంతులు గొట్టుచు అన్నాడు. నానా రకాలైన చీవాట్లు పెడుతూ మోచుచు మోసుకుంటూ తీసుకుపోయాడు. కొంగవాల్నరకు లంగుళుల బట్టుచు జబ్బలంట గుట్టిడ వెజ్జు నరయువారు
దారి దోపిడీ దొంగలు వచ్చారు, మీద పడ్డారు, అందినంత దోచుకున్నారు, దొరికిన వాడిని దొరికినట్టు పొడిచారు, పొడిచారు, తన్నారు, కాళ్ళు చేతులు విరిచేశారు, అస్తవ్యస్తం చేశారు. భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఎవడి బాధ వాడిది. పెచ్చులూడిపోయిన చర్మాలకి ఏదో నూనె రాసుకునేవాడు, విరిగిపోయిన కాళ్ళని అతికించుకునేవాడు, రకరకాలుగా ఉంటారు కదా. అలాంటి పరిస్థితిని వర్ణిస్తున్నాడు ఈయన. యుద్ధాలు చేసి యుద్ధాల్లో శత్రువులు రకరకాలైన సకలాంగులు కాస్త వికలాంగులై విలవెల్లాడుతున్న పరిస్థితులను చూసినవాడు కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి. కొంగవాల్ నరకులంగుళుల బట్టుచు జబ్బలంటంట కుట్టిడ వెజ్జునరయువారు. వెజ్జు అంటే డాక్టర్, వైద్యుడు. వైద్య అన్న పదానికి అచ్చతెనుగు అంటే తద్భవం అంటాం కదా. ప్రాకృతంలో వెజ్జో అయ్యి వెజ్జు అవుతుంది. డాక్టర్ అని వెళ్తున్నారట. వెజ్జునరయువారు, వైద్యుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారండి? కొంగవాల్ నరకులు. కొంగవాల్ అని వంకరగా ఉండే ఒక ఆయుధ విశేషం అది. దాన్ని పెట్టి ఇలా అన్నారంటే ఎక్కడికక్కడ తెగిపోతాయి. అది ఒక జాతి వాళ్ళు వాడే ఆయుధం అని కూడా కొంతమంది భావన. సరే, కొంగవాల్ ఒక కత్తి అనుకోండి. ఆ నరకులు వాళ్ళని నరకటంతో అక్కడక్కడ తెగిపోతాయి కదా. ఆ తెగిపోయిన గాయాల నుంచి రక్తం కారిపోతూ ఉంటే వేళ్ళు పట్టుకుని వాటిని నొక్కి పట్టుచు జబ్బల్ని ఇలా అంటుకొని, అంటే భుజం మీద గాయం అయితే చేతితో దాన్ని ఎలా గట్టిగా నొక్కి పట్టుకొని కుట్టు ఈడ. డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? కుట్లు వేయించుకోవడానికి వస్తున్నారట. కుట్టిడ వెజ్జునరయువారు. తలబడ్డ గుదియ వ్రప్పుల ప్రాతమసీడి. తల మీద పెద్ద పెద్ద బండలతో బాదారు. అక్కడ తల మీద అక్కడక్కడ ఇలా చీలికలు ఏర్పడ్డాయి. ఆ చీలికల మీద ఏం చేస్తున్నారట? పాత మసి ఉంటే ఆ మసి పూసేస్తున్నారు. పూసి ఆ ఊళ్ళోకి వెళ్ళి, ఆ చుట్టుపక్కల జనపదాలు ఉంటాయి కదా, ఆ పల్లెల్లోకి వెళ్ళి అంబలి గంజి ఇండ్ల నడుగువారు. అంబళ్ళు, గంజి, ఇవన్నీ. గంజి అంటే మామూలు, అంబలి అంటే మజ్జిగ కలిపినటువంటి గంజి పదార్థం. వాటన్నింటినీ అడుగువారు, అడుక్కుంటున్నట్టు కొంతమంది. తమసేగి చెప్పులో దయమీర విని చీరచించి ఇంగ్యంగా దీవించువారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అమ్మా ఇలా అయిపోయిందని తమ గోడంతా చెప్పుకుంటున్నట్ట. సేగి అంటే తమ కష్టం, బాధ. తమసేగి తమ బాధలన్నీ చెప్పుకోవడంతో ఆ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా, లో దయమీరి, వాళ్ళ మనసులో దయ పుట్టి విని చీరలు చించియంగా రకరకాల వస్త్రాలని చించి ఇస్తూ ఉంటే అమ్మ మీరు చల్లగా ఉండాలి అని దీవించువారు. వీళ్ళే వాళ్ళని దీవిస్తారు. ఒలబడ్డ నెపమున కలలేని సిరి చెప్పి చుట్టలపై దాడి పెట్టువారు. కొంతమంది ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు. ఇలాంటి దారి దోపిడీల్లో రూపాయి పోతే 100 రూపాయలు పోయిందని చెప్పేవాడు ఉంటాడు కొంతమంది. అలాంటి వాళ్ళు వీళ్ళమ్మో మా దగ్గర ఉన్న బోల్డంత ధనం అంతా పోయింది అని, ఉన్న ధనం లేని ధనం పోయిందని చెప్పి ఒలబడుట అంటే దారి దోపిడీకి గురి కావడం. ఒలబడ్డ నెపమున, ఎలాగూ దారి దోపిడీకి గురయ్యారు కదా. కళ లేని సిరి చెప్పి ఉన్నదని లేదని, ఆ ధనం పోయింది ఈ ధనం పోయింది అని చెప్పి చుట్టలపై దాడి పెట్టువారు. చుట్టాల ఇళ్ల మీదకి దాడి చేస్తున్నట్ట. ఇంకా మాకు దిక్కు లేదు, ఇంత ఐశ్వర్యాన్ని మేము కోల్పోయాం, మీరే మమ్మల్ని కాపాడాలి అంటూ. ఇలా రకరకాలుగా ఉన్న అయిన పాంధుల చేత క్రందైన ఊళ్ళ జాడగానిట తెచ్చి ఇన్నీడడించి. అలా దారి పొడుగునా ఇలాంటి పాంధులు, బాటసారులు, అంబలి గంజి అడుక్కునేవాళ్ళు, చీరలు అడుక్కునేవాళ్ళు, వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు ఉంటూ ఉండగా వాళ్ళందరినీ దాటుతూ రకరకాల ఊళ్ళ నుంచి దాటించి మొత్తానికి అలా తీసుకుని వెళ్ళి ఈట తెచ్చి ఇన్నీడడించి. ఇదిగో ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్రహ్మరాక్షసుడు ఒక చెట్టు కింద ఉన్నాడే వటవృక్షం, అక్కడికి తీసుకొచ్చేట వాళ్ళ బావమరి. తీసుకువచ్చి ఇన్నీడడించి, ఈ నీడలోనే దించి పారు నీరు ఆనబోవా. పక్కనే సెలయేరు ఉంది, పారుతున్న నీరు. ఆ నీటిని తాగడానికి వెళ్ళగానే నూరు పారి, నా శ్వాస ఆగిపోయినంత పని అయ్యింది, అంతగా అలసిపోయాను. మగిడి వచ్చునాలోన. అలా వెళ్ళినవాడు తిరిగి వచ్చే లోపుగానే
ఈ రూపు వచ్చే నాకు, ఇదిగో ఈ రూపం నాకు వచ్చింది, అలా నేను బ్రహ్మరాక్షసుని అయ్యాను అని బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్తున్నాడు. అంతకుముందు మామూలుగా బ్రాహ్మణుడిగా ఉండేవాడు. ఇలా గాయపడ్డాడు. గాయపడిన తర్వాత సోదరుడు ఇలా తీసుకువచ్చి ఇదే మర్రి చెట్టు కింద దించి తాను నీళ్లు తాగి ఇతను కూడా నీళ్లు తీసుకొద్దామని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అతను వచ్చేలోగా నాకు ఈ వికారమైన రూపం ఏర్పడింది. అదే బ్రహ్మ రాక్షసత్వము. ఎందుకు ఏర్పడింది అంటే చివరిగా ఎవరినైతే చూస్తూ ఎక్కువసేపు భయపడిపోయాడో బాధపడ్డాడో ఆ రూపం వచ్చేసింది. మీకు భ్రమర కీటక న్యాయం అని ఒకటి చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా సైంటిఫిక్గా అది ఎంతవరకు కుదురుతుందో కానీ లోపల ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు చుట్టూ ఒక కీటకం బాగా జుమ్ 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 అని తిరిగి దాన్ని హిప్నటైజ్ చేసేస్తుంది. చేసేసిన తర్వాత ఆ కీటకం కూడా మళ్ళీ తుమ్మెదలాగా మారిపోతుంది. దీన్ని భ్రమర కీటక న్యాయం అంటారు. ఎవరైనా ఒకరి మీద బాగా ప్రభావాన్ని చూపించి వాళ్ళవన్నీ బలవంతంగా రుద్ది చివరికి వాళ్ళని తన వాళ్ళుగా తయారు చేసేసే సందర్భంలో భ్రమర కీటక న్యాయము అని వాడుతూ ఉంటాం. ఇది కూడా అంతే. చివరిసారిగా ఈ బ్రాహ్మణుడు తనను బాగా భయపెట్టిన ఆ రాక్షసుడు ఉన్నాడు కదా, కాకశ్మశ్రుడు ఆ వాడి పేరు. కాకపక్ష్మధరుడు అని శ్రీరాముడికి వాల్మీకి మహర్షి వాడతాడు. అంటే జుట్టు ముడి వేయడానికి వీలుగా ఉన్నంత పొడవుగా పెరిగిన కేశాలు కలిగిన వాడిని కాకపక్ష్మధరుడు అంటారు. అలాగే వీడు కాకశ్మశ్రువు అంటే పొడవాటి ముడులు వేయగలిగినంత పొడవుగా ఉన్న మీసాలు కలిగిన వాడు కాబట్టి శ్మశ్రుడు అని పేరు. వాడి రూపాన్ని వర్ణించాడు. నల్లగా ఉన్నాడు, కురూపంతో ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, పెద్ద పొట్ట వేసుకుని ఉన్నాడు, పిల్లిగడ్డం ఉంది. ఆ రూపాన్నే చూసి బాగా ఈ బ్రాహ్మణుడు భయపడ్డాడో చివరిసారిగా చూశాడు కాబట్టి ఆ రూపం వచ్చింది. అదే బ్రహ్మరాక్షసత్వం అన్నాడు. ఈ రూపు వచ్చే నాకు కయ్యంబున పారపార గాయంబు చేసి వెరవేకి గొలిపిన కాకశ్మశ్రునామధేయు చండాలు కరాళ వేషంబు కన్నుల గట్టినట్లుండ కడగనుట నిట్టి కరాళ వేషంబు కలిగే. చనిపోయాడనమాట. చనిపోయే ముందు అదే రూపంతో ఉన్నాడు. అంటే పూర్తిగా చనిపోయి అందరిలాగా ప్రాపర్ ఛానల్లో వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి ఆ రూపమే వచ్చేసింది అనమాట. ఇమీడియట్గా మళ్ళీ ఇంకో జన్మ పొందేశాడు అనుకోవాలి. బ్రహ్మరాక్షసత్వం. కయ్యంబున పార ఇలాంటి దుర్మార్గంగా ఆ దొంగలతో కయ్యమాడి నేను పారన్ బాగా పారిపోతూ ఉంటే గాయంబు చేసి నాకు బాగా గాయాలు చేసి వెరవేకి గొలిపిన. వెరవేకి అంటే హై టెంపరేచర్ అనమాట. అచ్చతెనుగు పదం వేకి అంటే జ్వరము అని చెప్పచ్చు. వెరవేకి గొలిపిన బాగా జ్వరం వచ్చేలాగా చేసిన కాకశ్మశ్రు నామధేయ చండాలు కరాళ వేషంబు. కాకశ్మశ్రువు, శ్మశ్రువులు అంటే మీసాలని అర్థం. ఆ కాకశ్మశ్రువు అనే పేరు కలిగిన చండాలుడైన కరాళ భయంకరమైన వేషమే కన్నులను కట్టినట్లుండ కళ్ళకు కట్టినట్లుగా ఉండగా కడగనుటన్ చివరిసారిగా చూడటం వల్ల ఇట్టి కరాళ వేషంబు గలిగే. ఇలాంటి భయంకరమైన వేషము రూపము నాకు వచ్చింది. అమ్మయ్య, ఇదంతా ఎవరు చెప్తున్నారు? బ్రహ్మరాక్షసుడు దాసరికి చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఓ భాగవతోత్తమా దాసరి, నేనేమడిగాను నిన్ను? నువ్వు గానం చేశావు కదా కైశికి అనే రాగంలో, మంగళ కైశికి అనే రాగంలో అక్కడ స్వామిని నువ్వు సంకీర్తన చేసి సంపాదించిన పుణ్యం ఉందే. కైశికీ గాన ఫలదానంబున దీని మానుపవే. ఇది అభ్యర్థన. నీ దగ్గర ఉన్న కైశికీ గానము అనే ఫలాన్ని నాకు ఇచ్చి దానం చేసి దీనిని మానుపవే, దీనిని పోగొట్టవయ్యా అనినా. అనగానే అతడు ఏను ఫలం బెరుగా. ఈయన చూడండి, అప్పుడేమో సరేలే చూద్దామన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా సరే కష్టపడి సంపాదించింది ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు కదా. అనిన అతండు మాలదాసుడు ఏమంటున్నట్ట,
ఏను ఫలం బెరుగా, ఏమిటనయా ఈ ఫలం గిలం ఇవన్నీ నాకేమీ తెలియవు. మరేం తెలుసు? నేనెవరినైనా ఫలితాన్ని ఇవ్వడానికి? ఏను ఫలం బెరుగా ఫలంబు పరమేశముఖోల్లాసంబా. ఈ ఫలం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటున్నావు? పరమేశ్వరుని యొక్క ముఖ ఉల్లాసమే ఈ ఫలము. కాబట్టి ఆయన ఆనందించి ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు, ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. ఆజ్ఞా కైంకర్యంబులకు అనుమతి. కాబట్టి ఆజ్ఞాపించడానికి, సేవ చేయడానికి అనుమతి నాకు లేదు. నేను చేయదగింది నేను చేయటమే. కైంకర్యంబులకు ఫల పరిమాణ గణన ప్రపన్నులకెక్కడియది. నేను ప్రపన్నుణ్ణి. ప్రపన్న వేరు, ప్రసన్న వేరు. ప్రసన్నత అంటే ప్రకృష్టమైన సత్ కలిగి ఉండటం సన్నత. సత్ అంటే ప్రత్యక్షంగా ఉండటం, అది ప్రసన్నంగా ఉండటం అంటే మనకి కళ్ళ ఎదుట కనిపించడం అన్నమాట. దాన్ని ప్రసన్నమయ్యాడు అంటే కళ్ళ ముందు సత్యంగా కనిపిస్తుంటే దాన్ని ప్రసన్న. సత్ అనేది సన్న అవుతుంది. ఇది ఒక భాషలో గమ్మత్తు. సత్ సన్న అయినప్పుడు పత్ ఏమవుతుంది? పన్న అవుతుంది. విపన్నులు అంటే పడిపోయిన వాళ్ళు. పత్ అంటే ఏమిటి? కింద పడిపోయిన వాళ్ళు. ఎక్కడ పడ్డారు? కష్టాల్లో పాపం పడిపోయిన వాళ్ళు విపన్నులు అంటే బాగా కష్టాల్లో కూరుకున్న వాళ్ళు. తీసి పెట్టండి, ఆపన్నులు. దానికి కూడా అంతే. అంటే ఆపన్నులు అంటే పళ్ళు కట్టించుకునే వాళ్ళు కాదు, అక్కడ తెలుగు పన్ను కాదు. ఆపద కలిగిన వాళ్ళు. ఆ పత్ నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ ప్రపత్, అదే ప్రపన్న అవుతుంది. అంటే మనం ఇలా వ్యుత్పత్తులు తెలుసుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రపన్న, ప్రసన్న, ఆపన్న, ప్రపన్నుండు అని పాడేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం గబుక్కున. అంటే కన్ఫ్యూజన్ ఈ రెండింటికి. మన పుస్తకాల్లో కూడా అంతే. సా ఇవన్నీ ఒకేలాగా కలిసిపోతూ ఉంటాయి. నాసాలు. ఈ నాసాలు మనకి నసపెట్టి ఏది ఒప్పో ఏది తప్పో తెలియదు అనమాట. ఆ మధ్యలో గ్యాప్ కలిసిపోయిందంటే నా అయిపోతుంది. ఏమనాలో తెలియదు మనకి. అందువల్ల ప్రపన్న అనాలి. ఈయనెవరు? ప్రపన్నుడండి. ఆయన ప్రసన్నుడు. తేడా తెలుసుకోవాలిగా. భగవంతుడు ప్రసన్నుడు, భక్తులందరూ ప్రపన్నులు. వీళ్ళు కింద పడి ఉండేవాళ్ళు, స్వామివారి పాదాల దగ్గర ఉండేవాళ్ళు ప్రపన్నులు. వాళ్ళకి నేనయ్యా ఇదిగో నా పాదం అని చూపించేవాడు ప్రసన్నుడు అనమాట. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ప్రపన్నులకెక్కడియది. మాలాంటి ప్రపన్నులు అంటే స్వామి పాదాల చెంత ఉండే వాళ్ళకి ఈ అధికారం ఏది? ఫలం ఇచ్చే అధికారం నాకెక్కడుందయ్యా? లేదు పో. కాన బంధకంబగుట ఫలంబు ఇంతింత ఎందు కొంత కొమ్మన వెరతు. కాబట్టి నేను ఇదిగో ఇందులో ఈ ఫలం తీసుకొని నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు సంకీర్తన చేస్తే వచ్చిన ఫలమంతా ఇవ్వు, లేదా ఈరోజు వచ్చిన ఫలం ఇవ్వు, లేదా చివరిసారి పాడిన పాట ఇవ్వు, ఇవన్నీ అడుగుతున్నా. అసలు ఇవ్వడానికి నేనెవ్వండి? అందువల్ల ఇదిగో ఇది తీసుకో, ఈ కొంత తీసుకో అని చెప్పడానికి నేను భయపడుతున్నాను. ఎందుకని? ఈ ఫలం అనేది వాళ్ళ కర్మలకి అనుసరించి వాళ్ళకి లభిస్తుంది. అందువల్ల నేను చెప్పలేను. భగవంతుండ రక్షించు. కాబట్టి నిన్ను రక్షించవలసిన వాడు ఆయనే. ఓరడిలుము, నైనా ఊరుకో అని అనగానే అన్నోరి మాట నోరనయుండన తండు. మంచి నుడికారం. అతని నోట్లో ఉండగానే అంటాం కదా మనం. నేను చెప్పకముందే అంటారు. నోట్లో ఉండగానే అతను అంటున్నట్టు, ఏం బాధపడుకు, భగవంతుడే నిన్ను రక్షిస్తాడు నాయనా అని ఇంకా పూర్తి చేయలేదు, అంతే ఒకటేదో అయిపోయింది. అతని నోట్లో ఉండగానే కరాళ వేషంతో ఉన్న బ్రహ్మరాక్షసుడు కాస్త స్వచ్ఛమైన శ్రీవైష్ణవ భక్తుడిగా మారిపోయాడు. రూపం మారిపోయింది. అద్భుతమైన పోలిక చెప్తాడు. మసిలోంచి దీపం ఎలా వెలిగి వస్తుందో ఈ కరాళ బ్రహ్మరాక్షసత్వ రూపము చుట్టూ ఉన్న మసి చూడండి, ఇలా వెలిగించగానే ముందు పొగ వస్తుంది, పొగ తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత మంచి జ్యోతి వస్తుంది. అలా కరాళ రూపాన్నేమో పొగతో పోల్చి ఆ తరువాత ఆ రూపం నుంచి మెల్లగా ఒక వైష్ణవ తేజంతో ఉట్టిపడే ఒక రూపం వచ్చింది. అతడి పేరే సోమశర్మ. అతడి పేరు సోమశర్మ అనే బ్రాహ్మణుడు. అతను ఎలా ఉన్నాడు చూడండి. ఎందుకు ఆ రూపం వచ్చిందంటే ఏం చెప్పాడు? చివరిసారిగా అంత్యదశలో ఎవరు ఏది తలుచుకుంటారో అదే జరుగుతుంది. యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం.
అందుకే చివరిసారిగా మనం ఏం చేయాలి, భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్తూ ఉంటాం. ఏమండి అప్పుడు ఎలా గుర్తొస్తుంది? ఐసీయూలో పెట్టి ఇలా కళ్ళు మెటకరించి కాళ్ళు చేతులు వేళ్లాడేసి మనం ఎక్కడున్నామో మనకే తెలియని పరిస్థితుల్లో భగవన్నామ స్మరణ చేయమంటే అసలు ఆ స్మృతి ఎందుకు వస్తుంది? రాదు కదా. ఆ స్మృతి రావడానికే ఈ జీవితాంతము నువ్వు ఈ పూజలు చేయి, ఈ సంకీర్తనలు చేయి. ఇది చేస్తే అంత్యదశలో భగవన్నామ స్మరణ చెయ్యాలనే స్పృహ నీకు వచ్చి ఆ నామం గుర్తు రావడం కోసమే ఇదంతా అన్నారు. బతికున్నంత కాలం ఈ సాధన చేస్తే అప్పుడు నీకు అది గుర్తుకు వస్తుంది. అప్పుడు నువ్వు ఏదైతే భావన చేస్తావో అదే వచ్చే జన్మలో నీకు అదే కలుగుతుంది. యద్భావ తద్భవతి. ఇవన్నీ చాలా నిరూపించినటువంటి అంశాలు. మనం ఏ ఆహారం తింటామో ఆ ఆహారానికి తగినట్లుగానే మన బుద్ధులు కూడా ఉంటాయి. ఒక రాజుగారు మారువేషంలో వెళ్ళి, మీకు సూక్ష్మంగా చెబుతా, ఒక దొంగ ఇంట్లో ఒకరోజు రాత్రి పడుకున్నట్టు. ఆ దొంగతో పరిచయం అయ్యింది, ఇద్దరు స్నేహితుల్లాగా ఉన్నారు. ఆ దొంగ చూపించాడు, చూడవయ్యా నేను బ్రహ్మాండంగా దొంగతనం చేశాను, ఇదిగో వజ్రాలు వైడూర్యాలు అంటూ మూటలు విప్పి చూపించి అలా మళ్ళీ ఒక అలమారాలో పెట్టి రాత్రి పడుకున్నారు. వచ్చిన అతిథి కదా, నమ్మాడు కాబట్టి చెప్పాడు. రాత్రికి రాత్రి ఆ రాజుగారికి వాడి దగ్గర ఉన్న ఆ వజ్రాల మూటల్ని దొంగతనం చేయాలనిపించింది. అనిపించి వాటిని తీసుకుని వచ్చేసాట. పొద్దున్న వచ్చేసాడు, బాగానే ఉంది. ఈయనకి పట్టుకుంది. నేను రాజుని కదా, అప్పుడే వాడిని పిలిచి 4 తన్ని, ఇదంతా రాజుది కదా, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా అని నేను దొరతనంగానే తీసుకోవచ్చు కదా, నాకు ఈ దొంగ బుద్ధి ఎందుకు పుట్టింది? వెంటనే మంత్రులందరినీ పిలిచాడు. మహారాజా మీరు రాత్రి ఏం తిన్నారండి? ఆ దొంగే పెట్టాడయ్యా ఏదో అన్నామని. వాటి పిలిపించారు. ఏం పెట్టారంటే దొంగతనం చేసి వచ్చిన ధాన్యాన్ని ఆడించి ఆ బియ్యంతోనే వండి పెట్టానండి మీకు. నాయన నీ దొంగకూడు తినడం వల్ల నాకు దొంగ బుద్ధి పుట్టిందిరా అని చెప్పి, అంటే మనం తినే ఆహారం మీద అంతటి ప్రభావం ఉంటుంది. మరి పరీక్షిత్ మహారాజ్ అంటే ఎంత గొప్పవాడండి. ఆయనకు విష్ణురాతుడు అని పేరు కదా. సాక్షాత్తు భగవంతుణ్ణి పుట్టకముందే దర్శించేశాడు. దుంపదగా పుట్టిన తర్వాత కొన్ని వేల కోట్ల సంవత్సరాల గడ్డాలు మీసాలు పెంచుకుని చేతులు ఇలా పెట్టుకుని కమండలం కింద తపస్సు చేస్తే తప్ప లభించినటువంటి స్వామి గర్భంలో ఉండగానే దర్శనమిచ్చాడు. చతుర్భుజాలతో శంఖచక్రాది ఆయుధాలతో దర్శనమిచ్చి గర్భంలో ఉండగానే గర్భస్థ శిశువుని రక్షించడానికి వచ్చి, రక్షించిన వాడు బయటకు వచ్చిన తర్వాత గర్భంలో చూసినటువంటి భగవంతుడు మళ్ళీ బయట ఎక్కడన్నా కనిపిస్తాడా అని పరీక్షగా చూశాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. ఎవరిని చూసినా సరే వీళ్ళలో ఉన్నాడా, నేను అప్పుడు చూసిన హరి అని చూస్తూ ఉంటాడు. అందువల్ల పరీక్షిత్తు. అసలు పేరేమిటి? విష్ణురాతుడు. అంటే సగుణ బ్రహ్మమైన విష్ణుమూర్తి చేత రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణురాతుడు అన్నారు. సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అని 2 ఉంటాయి. ఆకారం లేకుండా ఉండే దేవుడు నిర్గుణం, ఆకారంతో ఉండే దేవుడు సగుణం. ఈ పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పినవాడు ఆయన బ్రహ్మరాతుడు, సుఖ మహర్షి. ఆయన ఎవరి చేత రక్షింపబడ్డాడు అంటే నిర్గుణ పరబ్రహ్మం చేత రక్షింపబడ్డాడు. రాతః అంటే రక్షింపబడినవాడు అని అర్థం. ఆయన బ్రహ్మరాతుడు, సుఖ మహర్షి. ఈయన విష్ణురాతుడు. సగుణ బ్రహ్మం చేత రక్షింపబడ్డాడు విష్ణురాతుడు, నిర్గుణ బ్రహ్మం చేత రక్షింపబడ్డాడు బ్రహ్మరాతుడు. ఒక బ్రహ్మరాతుడు విష్ణురాతుడికి చెప్పిన కథే భాగవతం. అంత గొప్పవాడు కదా. బ్రహ్మరాతుడంతటి వాడి చేత భాగవతాన్ని తాను చెప్పించుకుని విన్నవాడు. గర్భంలో ఉన్నప్పుడే విష్ణుమూర్తి సాక్షాత్కారం పొందినవాడు అడవికి వెళ్ళి శమీక మహర్షిని దాహంగా ఉందని మంచినీళ్ళు అడిగి ఆయన పట్టించుకోకపోతే ఆ క్షణికావేశంలో ఏదో మహర్షి తపస్సులో ఉన్నాడు అనుకోవచ్చు కదా. పరమధర్మాత్ముడైన చక్రవర్తి అని చెప్పారు కదా. ధర్మరాజు మరణించిన తర్వాత ఈ భూభారాన్ని మోసి బ్రహ్మాండంగా పరిపాలన చేసి కలిపురుషుణ్ణి లోకంలోకి ప్రవేశింపచేయకుండా అరికెట్టిన మహానుభావుడు అని చెప్తారు కదా. అటువంటి పరీక్షిత్తుకి ఆ బుద్ధి ఎందుకు కలిగింది? ఆ శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మృత కళేపరాన్ని, ఒక పాముని, సర్పాన్ని తీసుకుని వచ్చి ఆయన మెడలో వేశాడు. అదేం పని అండి? ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే ఆయనకు కూడా తెలుసు ఏం చేసేట. ఆయన రోజు వేటకి వెళ్ళేటప్పుడు ఏవో ఆభరణాలు ధరిస్తూ ఉంటారు కదా. ఆయన అంతఃపురంలో బోళ్ళని కిరీటాలు ఉన్నాయి.
ఆ కిరీటాలు ఎలా వస్తాయి? ఈ కిరీటాలు ఒక రాజుని చేయిస్తే వాడి తలకాయని తీసేస్తారు కాబట్టి కిరీటం తెచ్చి షోకేజ్లో పెట్టుకుంటారు. వాళ్ళ విజయ చిహ్నం కదా అది. అలా జరాసంధుడి కిరీటం ఉందిట అక్కడ. అబ్బో అద్భుతమైన కిరీటం అది. మిగిలిన వాళ్ళకి ఎవరికి లేనంత గొప్ప సంపన్నుడు జరాసంధుడు. సామాన్యమైన వాడు కాదు. ఈరోజు ఎందుకో ఆ జరాసంధుడి కిరీటం మీద మనసు పడింది. అంటే జరాసంధుడి కిరీటం ఏం తప్పు చేసిందండి? వాడు దుర్మార్గుడేనా? కాదు, అది అధర్మంగా ఉన్నటువంటి కిరీటం. ఆ జరాసంధుడికి ఒక కొడుకు, మా నాన్నగారి కిరీటం ఇచ్చేయమంటే వీళ్ళెవరు? భీముడు, అది మేము గుర్తుగా ఉంచుకుంటామయ్యా అని మొత్తానికి దాన్ని అధర్మంగా ఉంచుకుంటాడు. ఈ కలిపురుషుణ్ణి ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు తన్ని తగిలేశాడో అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా మరి నేను కలికాలంలో ఉండవలసిన వాడిని కదా, నువ్వు నీ రాజ్యంలో ఉండొద్దంటే ఏం చేయమంటావు అంటే, వెళ్ళు అధర్మంగా ఉన్న బంగారంలో ఉండు అనేవో కొన్ని స్థానాల్లో చెప్తాడు. అక్కడ కలిపురుషుడు ఉండాలి. ఇప్పుడు ఈ బంగారంలో వచ్చి ఈ కిరీటంలో ఆవహించి ఉన్నాడు. అది ధర్మబద్ధంగా వచ్చినటువంటి కిరీటం కాదు. వారసుడు ఉన్నప్పుడు ఆ వారసుడికి ఆ కిరీటం ఇచ్చేయాలి కదా. వీళ్ళు కాదని ముచ్చటపడి తెచ్చి పెట్టుకున్నారు. దాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుని వీడు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు కాబట్టి ఆ బుద్ధి పుట్టింది. ఇలా ఈయనకు కూడా అంత్యకాలంలో ఆ కరాళ వేషంతో ఉన్న ఆ దొంగని చూడటం వల్ల ఈ బ్రహ్మరాక్షసత్వం వచ్చి ఇప్పుడు అది పోయిందండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. స్నిగ్ధత్రిభాగముండిత శిరస్సిఖతోడ హిమధవళోపవీతములతోడ. అంతకు ముందు మీరు బట్టతల బీభత్సంగా ఉన్నాడు అని వర్ణించాడు ఇదే బ్రహ్మరాక్షసుడు. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు. పుణ్య షడ్వితయోర్ధ్వపుండ్రవల్లులతోడ తులసికాబ్జస్రగావళులతోడ కౌపీనకటి సూత్ర కాషాయయుగితోడ జలపూర్ణ శుభకమండలువుతోడ పాణిస్త దివ్య ప్రబంధ సంపుటితోడ ఉత్తరవాపూర్వకోక్తితోడ పసిడి జిగితోడ బ్రహ్మవర్చసము వల్చు భాగవత లక్ష్మితో ధూమపటలి నుండి వెడలు శిఖవోలే. చెప్పాను కదా, ధూమపటలి అంటే పొగ సమూహం లోపల నుంచి బయటికి వెలువడేటటువంటి శిఖ, అగ్ని జ్వాలలాగా అమ్మేను వెడలి. ఆ నల్లని శరీరాన్ని వెడలి చూడ చూడ వైష్ణవుడై నిలిచే సోమశర్మ. సోమశర్మ అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు చూడగా చూడగా వైష్ణవుడిలాగా అవతరించాడు. వైష్ణవుడు అన్నాడు, బ్రాహ్మణుడు అల్లా. అంటే విష్ణు సంబంధితమైన చిహ్నాలు కలిగిన వాడు వైష్ణవుడు. ఏమిటండి ఆ చిహ్నాలు? చూడండి. స్నిగ్ధ త్రిభాగ ముండిత తల, 3 వంతులు క్షవరం చేసి వెనకాల శిఖ ఉంటుందన్నమాట. స్నిగ్ధ స్వచ్ఛంగా ఉన్న, త్రిభాగముండిత పిలక పెట్టుకోవాలంటే 3 భాగాలు, అంటే తల మీద 3 వంతులు క్షవరం చేసుకుని 1 వంతు శిఖ ఉండాలి. అటువంటి శిరశిఖతోడ, తల మీద ఉన్న శిఖతో. పూర్వం ఈ విష్ణు చిత్తులు వాళ్ళు పూర్వచూడులు అని పేరు వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా దక్షిణాది సంప్రదాయం అంతా శిఖ ఇక్కడ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడ పెడతారు, ముందు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్స్ వచ్చేసాయి చూడండి. వాళ్ళు ఏ శిఖో తెలియదు, రకరకాలు పెట్టుకొని ఇటు గీతలు అటు గీతలు పిచ్చి గీతలన్నీ అందులోనే ఉంటుంది. అదేదో పూర్వశిఖో ఏదో అంత్యశిఖో ఏదో పెడితే సంప్రదాయం అన్న ఏడుస్తుంది. ఎలాగో వాళ్ళు చుట్టూ బీభత్సంగా డిప్ప కొట్టించేస్తున్నారు. ఆ కొట్టించేది కొంచెం పద్ధతి ప్రకారం చేస్తే ట్రెడిషన్ అన్నా నిలబడుతుంది కదా. విష్ణు చిత్తుల వారు పూర్వచూడులు అంటారు. వాళ్ళకి ఇక్కడ ఉంటుంది శిఖ, మిగిలిన చుట్టూ అంతా కూడా తీసేస్తారు. సరైన స్నిగ్ధ త్రిభాగ ముండిత శిరశిఖతోడ, అది హిమధవళ ఉపవీతములతోడ. హిమ మంచులాగా, ధవళ తెల్లగా ఉన్న ఉపవీతము, యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. పుణ్య షట్ ద్వితయ ఊర్ధ్వ. 12 అని చెప్పరండి, వీళ్ళకి వచ్చినది రోగం ఈ కవులందరికీ. అదే చమత్కారం, అది రోగం కాదు. కైకేయి కూడా అంటుంది, ఏముందయ్యా 7 ఏళ్ళు. అమ్మా 7 ఏళ్ళేనా, ఇంకో 7 ఏళ్ళు అంటుంది. అంటే 14 మొత్తం. ఒకేసారి 14 అని చెప్తే గుండెకి చచ్చిపోతాడు. అది డాక్టర్లు కూడా అంతే కదండి, కొంచెం ఏదో అని చెప్తారు, తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి పేలుస్తూ ఉంటారు బాంబులు. ఈ బాంబులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే కవుల దగ్గర నుంచే వచ్చాయి. పరశురాముడు 21 సార్లు, అమ్మ బాబోయ్ 21
3 ఏళ్ళయ్యా అంటారు. ఓహో 3ఏనా అనుకుంటాం మనం. ఆలోచిస్తే 7 ఉంటుంది పక్కన. 3 × 7 3 ఏళ్ళు 21. ముయ్యేడులు అని నన్నయ్య గారు వాడతారు, చాలామంది వాడారు. 3 ఏళ్ళు అంటే 3 మనకి వచ్చింది కదా. ఆ ఆముక్త మాల్యదలోనే ఆండాళ్ ఆ పరశురామ అవతారాన్ని నిందించేటప్పుడు 3 జాతుల రాజుల్ని సంహరించడం కోసం 3 సార్లు భూమండలాన్నంతా తిరిగాడు. అంటే 3 ఏళ్ళు అంటే ఒక్కొక్కసారి 7 చుట్లు తిరిగాడు. ఎందుకు 7 చుట్లు అంటే సప్తద్వీపా వసుంధర కదా. ఈ భూమి 7 ఖండాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి 7, అలా 3 సార్లు కాబట్టి 3 ఏళ్ళు 21. దానికి కారణం ఏంటయ్యా అంటే వాళ్ళమ్మ 3 సార్లు గుండెలు బాదుకుని రామ 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 రక్షించు అందట. అందువల్ల 3 సార్లు. ఇవి ఇన్ని సమన్వయాలు అన్నమాట. స్నిగ్ధ త్రిభాగ ముండిత శిరస్సిఖతోడ హిమధవళ ఉపవీతములతోడ పుణ్య షట్ ద్వితయ ఊర్ధ్వ. షట్ ద్వితయ అంటే 2 ఆర్లు అంటే 12. 12 పుండ్రాలు ధరించడం శ్రీ వైష్ణవుల శుభలక్షణం. 12 చోట్ల 12 ఊర్ధ్వ పుండ్రాలని ధరిస్తారు. అలాంటి ఊర్ధ్వ పుండ్ర వల్లులతోడ, ఊర్ధ్వ పుండ్రాలతో తులసిక అబ్జస్రక్ ఆవళులతోడ, తులసి పూసలు అలాగే పద్మాలు తామర పూసలు. వైష్ణవులేమో తామర పూసలతో ఉన్న దండ ధరిస్తారు, శైవులేమో రుద్రాక్షలు వాడతారు. వాళ్ళు తులసి మాలలు వాడరు, వీళ్ళు రుద్రాక్షలు వాడరు. చూడండి, పుణ్య షడ్వితయోర్ధ్వ పుండ్రవల్లులతోడ తులసిక అబ్జస్రక్ ఆవళులతోడ. స్రక్ అంటే దండ, అబ్జస్రక్ అంటే తామర పూసల దండ, తులసిక అంటే తులసిమాల, తామర పూసల మాల. వాటితోడ కౌపీనము ఒక గోచి, కటిసూత్ర దానికి నడుముకి ఒక మొలతాడు, కాషాయ యుగితోడ కాషాయ యుగ్మము అంటే పైన వేసుకునే ఒక వస్త్రం, నడుముకి చుట్టుకునే ఒక వస్త్రం, రెండింటిని జలపూర్ణ శుభ కమండలువుతోడ నీటితో నిండిన కమండలం చేతిలో ఉంటుంది కదా దానితో, పాణిస్త దివ్య ప్రబంధ సంపుటితోడ. ఇది లేకపోతే వైష్ణవుడు కాడు, మిగిలినవన్నీ అందరికీ ఉంచవచ్చు. చేతిలో ఏముందట, దివ్య ప్రబంధం పుస్తకం ఉంది. 4000 దివ్య ప్రబంధం అని ఈ 12 మంది ఆళ్వార్లు కలిసి 4000 పాసురాల్లో తమిళంలో ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చారు. దాన్ని 4000 అంటారు. దానికి పేరేమీ లేదు. 4000 4000 సంఖ్య అన్నమాట. ఆ 4000 సంఖ్య కలిగినటువంటి గ్రంథం, దాన్ని 4000 అంటారు. దానికే దివ్య ప్రబంధము అని పేరు. పాణిస్థ, పాణి అంటే అరచేతిలో, స్థ ఉన్నటువంటి దివ్య ప్రబంధ సంపుటితోడ. సంపుటి అంటే ఆ తాళపత్ర గ్రంథాలు వాటితో. ఉత్తర వాక్ పూర్వక ఉక్తితోడ. ఉత్తర వాక్ పూర్వక ఇది చాలా విశేషమైన ప్రయోగం. రాయలు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు వేయలేరు. దానిలో ఉన్న ఆంతర్యాలు కూడా మిగిలిన వాళ్ళకి తెలియవు. అది వైష్ణవంలో ఉంటే తప్ప తెలియదు. ఏమన్నాడు అక్కడ, ఉత్తర వాక్ పూర్వక ఉక్తితోడా. ఉత్తర వాక్ అంటే ద్వయమంత్రము అని పేరు. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒకటి తిరుమంత్రము అంటారు. దీనికి అష్టాక్షరీ మంత్రము. ఓం నమో నారాయణాయ, ఓం నారాయణాయ నమః 8 అక్షరాలు ఉంటాయి. దీన్ని అష్టాక్షరీ మంత్రము అంటారు. దీనికి మంత్రరాజము అని పేరు. మంత్రాలన్నింటిలోకెల్లా చాలా గొప్పది. ఓం విష్ణవే నమః అంటే ఇది విష్ణు షడక్షరి అంటారు. 6 అక్షరాలతో ఉన్న విష్ణు మంత్రం. దీంతోపాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక మంత్రం ఉంటుంది. ఇది 12 మంత్రం అంటారు. 12 అక్షరాలున్న మంత్రాలు. ఈ మంత్రాలన్నీ ఇలా చెప్పేస్తే ఏమవుదండి అంటే దాంట్లో పవర్ ఉండాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అంతే కదా. కత్తులు అందరికీ ఉంటాయి, అందరూ ఆపరేషన్ చేసేలేరు కదా. దాన్ని ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో చేస్తేనే అది పని చేస్తుంది. మంత్రాలు కూడా అంతే చెప్పుకోవచ్చు, కానీ అది పని చేయాలి అంటే దాన్ని ఒక పద్ధతిలో చెప్పాలి. దాన్ని ఒక గురువు గారు ఉపదేశం చేయాలి. దానికి చేయాల్సిన పద్ధతులన్నీ వేరే ఉంటాయి. అందువల్ల ఇలాంటి మంత్రాలు పైకి చెప్పకూడదు, ఇవన్నీ తప్పు. పైకి బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు.
దానికి గొప్ప ఫలితం రావాలంటే అది ఎలా పొందాలో అది పొందాలి. కాబట్టి షడక్షరి కన్నా, ద్వాదశాక్షరి కన్నా అష్టాక్షరి మంత్రం చాలా గొప్పది. దాన్నే తిరుమంత్రము అంటారు. ఓం నారాయణాయ నమః. ఈ మంత్రాన్నే ఎక్స్టెన్సివ్గా చెప్పాలి అంటే దాన్ని ద్వయమంత్రము. దానికి వివరణ ఇవ్వాలి అంటే చరమ శ్లోకము అని 3 ఉంటాయి. తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమ శ్లోకం. తిరుమంత్రాన్నేమో బదరీవనంలో నారాయణుడు నరుడికి ఉపదేశించాడు. ఎందుకని? ఎన్నిసార్లు చెప్పినా ఈ జీవులు అంటే మానవులు, పశుపక్ష్యాదులు జ్ఞానం లేక వాళ్ళు ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా మళ్ళీ 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 పుట్టి నానా బాధలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి చాలా సింపుల్గా ఫలితం వచ్చే మార్గం ఏదైనా చెయ్యాలి అని పాపం ఆయనకే దయగలిగింది. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానం అనేది చాలా కష్టంగా ఉంటుంది. శాస్త్రజ్ఞానం బహుక్లేశం అన్నారు. శాస్త్రజ్ఞానం తెలుసుకోవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఎంత కష్టమైనా నేర్చుకుంటామండి అంటే మీ బుద్ధి నిలకడగా ఉండదు కదా. ఎంతసేపు నేర్చుకుంటావు? పట్టుమని గంట తర్వాత 10 నిమిషాలు అయితే ఎప్పుడు ఆపేస్తారా అని చూస్తూ ఉంటాం. బుద్ధే చలన కారణం. బుద్ధి ఎలాంటిది? చెలించిపోతూ ఉంటుంది. ఒకవైపేమో శాస్త్రజ్ఞానమేమో చాలా కష్టం, నేర్చుకోవడానికి బుద్ధి నిలకడగా ఉండదు. మరి ఏం కావాలి మనకి? షార్ట్ కట్ మెథడ్ కావాలి. అది ఎవరు చెప్తారు? అది గురువు చెప్తాడు. తత్ ఉపదేశాత్, దానిని ఉపదేశాన్ని పొంది హరిం బుద్ధ్వా, హరిని గురించి తెలుసుకుని విరమేత్ సర్వకర్మసు, మిగిలిన పనులన్నింటినీ విడిచిపెట్టేయాలి. అయితే ఏమిటండి అవి? ఏం తెలుసుకోవాలి? ఒకటి తత్వం తెలుసుకోనాయన అన్నాడు. మొట్టమొదటిది తత్వం, తర్వాత హితము, మూడోది పురుషార్థము. ఈ మూడింటిని నేర్చుకోవాలి. తత్వం అంటే ఏమిటి? ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో ఉన్న అసలు పరబ్రహ్మం అంటే ఎవరు, బ్రహ్మం అంటే ఏమిటి, పరబ్రహ్మం అంటే ఏమిటి, ఆ స్వరూపం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాన్ని తెలుసుకోవటమే తత్వం. తత్ అంటే అది, దాని గురించి చెప్పేదే తత్వం. అది అంటే ఏది? అదే ఏది అది తప్ప ఇంకేది సూచించడానికి ఉండదో అదే అది అన్నాడు. ఎందుకంటే మనమంతా అది ఇది అంటే ఈ అది ఇదులు ఎప్పుడూ ఉండేవి కాదు. ఎప్పుడూ ఉండేది ఎవరికి లొంగనిది, ఎవరికి తెలియనిది ఆ తత్. సర్వనామాలు, ప్రొనౌన్స్ అన్నీ ఎవరిని సూచిస్తాయంటే భగవత్ తత్వాన్ని సూచిస్తాయి. అతడు అంటే ఎవరో మనకి తెలిసిన హీరో పేరు చెప్పకూడదు సినిమాలను బట్టి. అతడు అంటే పరమాత్మ అంతే. అది అంటే ఎవరు? పరబ్రహ్మ తత్వమే. దాన్ని గురించి తెలుసుకోవటమే తత్వము. ఆ తర్వాత హితము అన్నారు. హితం అంటే ఆ పరమాత్మని పొందవలసిన పద్ధతి ఏమిటి, దానికి ఒక ఉపాయం ఉంటుంది. ఆ ఉపాయ మార్గాన్నే హితము అని. తత్వాన్ని తెలుసుకొని ఈ ఉపాయ మార్గం ద్వారా సాధన చేసి తాను పొంది తాను ఏ ఫలితాన్ని అనుభవిస్తానో తెలుసుకోవటం. పరంపదం వస్తుందా, మోక్షం వస్తుందా, ఏవేవో ఉంటాయి కదా, వాటన్నింటి గురించి తెలుసుకోవటమే పురుషార్థము. అసలు ఈ పదాలు చెప్తుంటేనే చాలా కష్టంగా ఉందండి. వీటిని అర్థం చేసుకోవటం ఎప్పుడు, తెలుసుకోవటం ఎప్పుడు అంటే నిజమే. ఇది మనం ఏ బ్యాక్గ్రౌండు లేకుండా కష్టపడి సంపాదించి కోట్లకు పడగలెత్తడం అంత కష్టమైనది అన్నాడు. అంతే కదండి. ₹1 పెట్టుబడి లేకుండా కష్టపడి చెమటోడ్చి ధనం సంపాదించడం లాంటిది ఏది? ఈ తత్వము, హితము, పురుషార్థం తెలుసుకోవడం. అలా కాకుండా కొంతమందికి తాత ముత్తాతల నుంచి, తండ్రుల నుంచి కష్టపడకుండా ఆస్తులు వచ్చేస్తాయి. వాళ్ళు చక్కగా కాలు మీద కాలు వేసుకుని హాయిగా కాలు ఊపుకుంటూ సుఖిస్తూ ఉంటారే. అట్లా తాత ముత్తాతల నుంచి పిత్రార్జితంగా వచ్చిన ధనమే ఈ మంత్రాలు అన్నాడు. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మసూత్రాలు చదవక్కర్లేదు. ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తుల లోపలికి వెళ్ళి జుట్టు పీక్కుని ఏది పరబ్రహ్మం అని ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీ అందరికీ చాలా సులభంగా ఏదైతే అందరూ పొందాలనుకుంటారో అది పొందడం కోసం ఏర్పాటు చేసినవే ఇదిగో ఈ మంత్రాలు. అదే తిరుమంత్రార్థము అని ఒకటి, ద్వయమంత్రము అని ఒకటి, చరమ శ్లోకము అని ఒకటి, 3.
ఇందులో ఈ అష్టాక్షరీ మంత్రాన్ని తిరుమంత్రము అంటే దాన్ని ఓం నమో నారాయణాయ అన్నారు కదా, దీనికి మంత్రరాజము అని పేరు. మంత్రాలన్నింటిలోకెల్లా చాలా గొప్పది. ఇక రెండవది ద్వయమంత్రము అన్నారు. ఈ ద్వయమంత్రానికి ద్వయమంత్రం అని ఎందుకన్నారు అంటే రెండు ఉంటాయి, అందులో రెండు ముక్కల కింద ఉంటాయి కాబట్టి దాన్ని ద్వయమంత్రము అన్నారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, ఇది ఒక ముక్క. తర్వాత శ్రీమతే నారాయణాయ, ఓం నమో నారాయణాయ అన్నమాట. ఈ రెండు ముక్కల కింద ఉంటాయి. ఈ రెండింటినీ తెలుసుకోవటమే ద్వయమంత్రము అని. దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడికి చెప్పారు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవికి పరమపదంలో కూర్చోబెట్టి చెప్పాడు. ఇక మూడవది అంటే ఏమిటండి ఇవి, దీన్ని ఎలా పొందాలి, పొందే మార్గము అన్నారు కదా, దాన్ని చరమ శ్లోకము. అది యుద్ధరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది చరమశ్లోకం. అన్నీ విడిచిపెట్టి నన్ను మాత్రమే పట్టుకో, నేనే అన్నింటినీ చూసుకుంటాను అని చెప్పాడు. ఈ మూడు ఇప్పుడు దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడండి. పాణిస్త దివ్య ప్రబంధ సంపుటితోడ ఉత్తరవాక్ పూర్వక ఉక్తితోడ. ఉత్తరవాక్ అంటే ఈ ద్వయమంత్రంలో పూర్వక ఉక్తితోడ అంటే ద్వయమంత్రం ఏమన్నాం? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఈ రెండవది అయినా ఈ శ్రీమన్నారాయణ శ్రీమతే నారాయణాయ నమః అనేది ఎప్పుడు జపిస్తూ ఉంటాడట. లేదా ఇంకొక అర్థం కూడా చెప్పొచ్చు, ఉత్తరవాక్ పూర్వక ఉక్తితోడ. ఉత్తరవాక్ అంటే చర్మశ్లోకం చివరిగా చెప్పింది, దానికి ముందు ఉన్నటువంటి ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రాన్ని చర్మశ్లోకాన్ని ఎప్పుడూ కూడా ఆయన జపిస్తూ ఉంటాడు. ఆ జపించేవాడే ఎవరు? వైష్ణవుడు అని చెప్తాడు. మనవాళ్ళ మహామునులకి ఒక పేరుంది. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం. ఆయన అధరం పెదవి ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుందట, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఏమిటంటే అది వణుకుడు రోగమా అని అనుకోకండి పొరపాటున. ఏమిటి ఆయన పెదవి ఎందుకు కదులుతూ ఉంటుందంటే ఈ రెండు మంత్రాలని జపిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఎప్పుడు జపిస్తూ ఉండటం వల్ల ఆయన పెదవి కదులుతూ ఉంటుంది. అంతేనా? తదర్థ తత్వ నిధ్యాన సన్నద్ధ పులకోద్గమం అని మనవాళ్ళ మహామునులకి పేరు. అందులో ఉన్న అర్థాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండటం వల్ల ఆయన శరీరం మీద పులకాంకురాలు పుడుతూ ఉంటాయి. అటువంటి మనవాళ్ళ మహాముని శ్రీకృష్ణదేవరాయల వారికి గురువు, అంటే ప్రత్యక్ష గురువు కాదు కానీ ఆయనకి చాలా ముందు ఉన్నటువంటి ఆచార్య పరంపరలో చాలా గొప్ప పేరు. రామానుజాచార్యుల తర్వాత మనవాళ్ళ మహామునులని అనుకున్నాం మనం. ఆ మనవాళ్ళ మహామునులు ఆస్థానంలోనే భువన విజయము అనే సభ ఉంటే దాన్ని ఈయన అనుకరిస్తూ తన ఆస్థానంలో కూడా 8 మందిని అష్టదిగ్గజాలని ఏర్పాటు చేసి చేయటానికి మనవాళ్ళ మహామునే ప్రేరణ. అలాంటి మనవాళ్ళ మహాముని వదనంలో ఎప్పుడు శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే మంత్రాలు జపిస్తూ కనిపిస్తూ ఉంటాయి. రత్నహారీతు పార్థివ అని పేరు. అంటే రత్నాలన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? రాజు దగ్గరికే వెళ్తాయి. రత్నాలకి అధిపతి ఎవరయ్యాడంటే రాజు. అలాగే ఈ రత్నం, మంత్రరత్నం కూడా ఎవరి గురించి చెప్తుంది అంటే శ్రీమన్నారాయణుడి గురించే చెబుతుంది. అందులో శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణుడి పాదాన్నే ఆశ్రయించాలి. ఇవి ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలకి సంబంధించిన సారాంశాన్ని ఎంత చాలా సూక్ష్మంగా ఒక్కొక్క వాక్యంలో అందించినటువంటి మంత్రాలు. కఠోపనిషత్తు చెప్తుంది ఏమని? తదేషాభ్యుక్త తదేవ భూతం తదుపాసితవ్యం సత్యం తద్వయం. దేన్నైతే మనం ఉపాసించాలో, దేన్ని పొందాలో అదే ఆ రెండు. ఏ రెండు? చరణవు శ్రీమన్నారాయణుడి పాదాలు. అలాగే ఇంకో మంత్రం చెప్తాం, ఇదం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సర్వసమగ్రమైన పూర్ణత్వాన్ని సంపాదించేదేది? శ్రీమతే నారాయణాయ నమః.
వీటిని విపులంగా వివరించేదే చరమ శ్లోకము అన్నారు. కాబట్టి వీటన్నింటినీ నిరంతరం జపించేవాడుగా ఉంటాడట. పాణిస్త దివ్య ప్రబంధ సంపుటితోడ ఉత్తర వాక్పూర్వక ఉక్తితోడ పసిడి జిగితోడ. పసిడి జిగి బంగారపు రంగుతో బ్రహ్మ వర్చసమువల్చు భాగవత లక్ష్మితో. అది కేవలం బ్రాహ్మణుడైతే ఉపయోగం లేదు, భాగవతుడు అనే లక్ష్మి కూడా ఆయనలో ఉంది. అంటే భాగవత కళ. భగవంతుడి కంటే భాగవతులు గొప్పవాళ్ళు. ఎందుకని? భగవంతుడిని నిరంతరం ధ్యానం చేస్తూ తన తోటి వారిని కూడా భగవంతుడిగా భావించి వాళ్ళకి సేవ చేస్తారు కాబట్టి భాగవతులు చాలా గొప్పవాళ్ళు అన్నారు. అలాంటి భాగవతుల లక్ష్మి కూడా ఈయన శరీరంలో కనిపిస్తూ ఉండగా ఆయన పుట్టుకొచ్చాడండి. ఎలా? ధూమ పటలి నుండి వెడలు శిఖవోలే అమ్మేను వెడలి చూడ చూడ వైష్ణవుడై నిల్చే సోమశర్మ. పొగ అలా విచ్చుకుని మధ్యలో ఎలా అయితే ఒక జ్వాల వస్తుందో ఆ జ్వాలలాగా ఈ సోమశర్మ అనే ఒక అద్భుతమైన బ్రాహ్మణుడు ఆవిర్భవించాడు అక్కడ. ఇట్లు భాగవత పరిచయ ప్రభావంబున బ్రాహ్మణ్యంబెగాక భాగవత శ్రీయుంగలిగి ఉప్పు చింది ఇనుమడియగు చందంబునన్ పరమ హర్షభరితుండై స్వరూపానురూపంబుగా అతనికి పూజ గావించి. ఇందాకేం చేశాడు? అంత్యకాలంలో వాడెవడనో ఆ కరాళ వేషం కలిగిన వాడినే తలుచుకోవడం వల్ల అలాగ పుట్టాడు. ఇప్పుడు ఎవరితో ఉన్నాడండి? మనం ఎవరితో ఉంటే మనం వాళ్ళగా మారిపోతాం అంతే. ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? పరమ భక్తాగ్రేసరుడు నిరంతరం హరినామ ధ్యానైకశీలుడైన మాలదాసరితో ఉన్నాడు. ఇంతసేపు మాట్లాడాడు, వాడితో యుద్ధం చేశాడు. అన్ని చేయటం వల్ల తనకి కూడా భాగవత లక్ష్మి అనేది సంక్రమించింది. అది చెప్తున్నాడు. ఇట్లు భాగవత పరిచయ ప్రభావంబున భాగవతుడైన మాలదాసరితో పరిచయం ఏర్పడిన ప్రభావం వల్ల బ్రాహ్మణ్యంబే కాక బ్రాహ్మణత్వమే రాలేదు, దాంతోపాటు భాగవత శ్రీ యునుంగలిగి. భాగవత శ్రీ అంటే భాగవతుడు అనే ఒక ఐశ్వర్యం కూడా లభించింది. అప్పుడు ఉప్పు చింది ఇనుమడియగు చందంబునన్. ఉప్పుని తీసుకెళ్ళి మట్టిలో వేశామనుకోండి, అది పెరుగుతుంది కదా. అలాగే ఇనుమడియగు చందంబునన్. ఇనుమడి అంటే ఇబ్బడి, అంటే అధికమైనటువంటి చందంబులో అంటే బ్రాహ్మణత్వం నుంచి మళ్ళీ వైష్ణవత్వం ఈ రెండూ వచ్చినట్లుగా పరమహర్షభరితుండై. పరమహర్షభరితుడు అంటే చాలా ఆనందించిన వాడై స్వరూప అనురూపంబుగా అతనికి పూజ గావించి. తన స్వరూపానికి అనురూపమైన పూజ చేశాడు. ఇప్పుడు వైష్ణవుడు అయ్యాడు కదా. వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని ఎలా పూజిస్తాడో అలా పూజించాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు, ఇలా వంగి నిలబడ్డాడు, చేతులు జోడించాడు. అడియేన్ అడియేన్ అంటూ ఉంటారు తమిళంలో. అడియేన్ అంటే నేను నీ పాదదాసుణ్ణి, అడియేన్ అంటారు. అలా అంటూ ఆయన్ని స్తుతి చేస్తున్నాడు. జయదురుత్తరణ సంసరణాబ్జదళ నీర జయ జయ గాయక సార్వభౌమ జయ శౌరి గాధారసజ్ఞ పుణ్యరసజ్ఞ జయ జయ తత్వ సంచయ పవిత్ర జయ జనార్వాచీన జిని సంగవంచక జయ జయ దేశిక చరణ శరణ జయ యుక్త వాక్ప్రతిష్ఠా తృణీకృత దేహ జయ జయ భగవదాజ్ఞాకృతిస్థ జయ సకల జంతు సమచిత్త జయ దయార్ద్ర జయ ముకుందాన్య దేవతా శాస్త్రబధిర జయ చతుర్ద్వయ భక్తి లక్షణ చితాంగా జయ మురార ప్రపన్నాంగ్రి జలజ మధుప. ఈ విశేషణాలన్నీ మాలదాసరికి వేసిన విశేషణాలు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. జయా నీకు జయమగుగాక ఉత్తరణ సంసరణ అబ్జదళ నీరా. దాట శక్యం కానటువంటి దురుత్తరణ, తరణ అంటే దాటటం, దుర్వుత్తరణ అంటే దాట శక్యం కాని సంసరణ, సంసారము అనే అబ్జ పద్మం యొక్క దళ అంటే తామరాకు, సంసారం అనే తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడా అంటే మాలదాసరి సంసారంలో ఉంటున్నాడు కానీ దానికి అంటించుకోవటం లేదు కదా. జయ జయ గాయక సార్వభౌమ, నువ్వు చాలా గొప్ప గాయకుడు కదా. జయ శౌరి గాథా రసజ్ఞ పుణ్యరసజ్ఞ జయ నీకు జయమగుగాక. శౌరి గాథ, శౌరి అయిన శ్రీకృష్ణుడి యొక్క గాథల్ని తెలుసుకున్న, రసజ్ఞ అంటే తెలుసుకున్న, పుణ్యమైన రసజ్ఞ నాలుక కలిగిన వాడా. రసజ్ఞ అంటే రెండు రకాల అర్థాలు అన్నమాట. రసజ్ఞుడు అంటే రసతత్వాన్ని తెలుసుకున్నవాడు రసజ్ఞుడు. రసం అంటే ఏమిటి? మామూలుగా అయితే మనం చెప్పుకునే రసాలు కాదు. రసహ రసో వైసహ అంటే భగవంతుడే రసం అన్నారు.
ఆ రసాన్ని తెలుసుకున్నవాడివి నువ్వు కాదయ్యా, అది తెలిసినటువంటి పుణ్యమైన రసజ్ఞ నీ నాలుకకి కూడా తెలుసు కాబట్టి అది కీర్తిస్తోంది. జయ జయ తత్వ సంచయ పవిత్ర, అనేకమైన తత్వాలన్నింటినీ తెలుసుకున్న పవిత్రమైన వాడా. జయ జన అర్వాచీన జని సంఘ వంచక, నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరి యొక్క ముందు రాబోయే అల్పమైన జన్మలన్నింటినీ పోగొట్టగలిగిన వాడా. జయ జయ దేశిక చరణ శరణ, గొప్ప గొప్ప ఆచార్యుల్ని వాళ్ళ చరణాల్ని సేవించినవాడా. జయ 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 యుక్త వాక్ ప్రతిష్ట తృణీకృత దేహ, యుక్త వాక్ ప్రతిష్ట ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం శరీరాన్ని త్యాగం చేసినవాడా. జయ జయ భగవదాజ్ఞాకృతిష్ట, భగవంతుని యొక్క ఆజ్ఞకి బద్ధుడై ఉండేవాడా. జయ సకల జంతు సమచిత్త, సకల జంతు సమస్తమైన ప్రాణుల పట్ల సమమైన చిత్తం కలిగినవాడా. ఇది ఒక గొప్ప సమహ. సముడు అంటే ఏమంటాం మనం? ఈక్వల్ అంటాం అంతే. సమహ అంటే ఎవరిని పడితే వాళ్ళని సమహ అంటానికి వీల్లేదు. సా మహ, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కూడినవాడు సమహ అంటే విష్ణుమూర్తిని. మా అంటే లక్ష్మి కదండి. సా మా అంటే లక్ష్మీదేవితో కూడినవాడు. ఎందుకని లక్ష్మీదేవితో కూడినవాడు? లక్ష్మీదేవి లేకపోతే ఈ అయ్యగారు మనకు అక్కర్లా. ఎందుకంటే ఆయన కఠినాత్ముడు. ఆయన వక్షస్థలం ఎలా ఉంటుందట? కంకర్రాళ్ల రోడ్డులాగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అలాంటి నిష్ఠురంగా కఠినంగా ఉన్న వక్షస్థలంలో ఈవిడ వచ్చి కూర్చుని దాన్ని చక్కగా మెత్తగా చేసేస్తుందట. ఎప్పుడైనా అవకాశం వస్తే ఇలా ముట్టుకొని చూడండి, ఆయన వక్షస్థలం దూది కంటే మెత్తగా ఉంటుంది. దానికి కారణం ఏమిటయ్యా అన్నారు అంటే ఈవిడ ఉంది కాబట్టి. ఈవిడిని తీసేసామనుకోండి ఆయనకి దయ అనేది ఉండదు. అందువల్ల ఈవిడ దయతో ఉంటుంది. లక్ష్మీదేవితో ఉన్నప్పుడే ఈయన్ని మనం ఆశ్రయించాలి అని చెప్పడం, అది సమ. అప్పుడే ఆయన అందరినీ సమానంగా చూడగలుగుతాడు. లేదంటే మనపోటి వాళ్ళు కనిపించగానే వీడు ఇన్ని పాపాలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, వీడిని అసలు చూడకూడదు అంటట. ఈవిడ పక్కన ఉంటే అభ్యర్థం లేదండి. ఈ భూలోకమే తప్పులు చేయటం కోసమే కదా ఉంది. భూలోకం అంటే అర్థం ఏమిటి? తప్పులు చేయదగినది అని అర్థం. మరి దాంట్లో పుట్టిన వాళ్ళు తప్పులు చేయకుండా ఎలా ఉంటారండి? మనవాడే కదా. అంతకుముందు చేసినా సరే ఇప్పుడు ద్వయమంత్రం పట్టుకుని శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్య అంటున్నాడు కదా మన పిల్లవాడు, వీడిని క్షమించేయండి, ఇంకోసారి చేస్తే అప్పుడు మనం శిక్షిద్దాం అని అప్పటికప్పుడు ఆయనకి ఏదో కాస్త సర్ది చెప్తుందట. అందువలన సమహ అన్నారు. సకల జంతు సమచిత్త జయ దయార్ద్ర, సమస్తమైన జంతువుల పట్ల సమానమైన దయను చూపించేవాడా. జయ ముకుంద అన్యదేవత శాస్త్రబధిర, ముకుందుడు తప్ప ఇంకెవరైనా సరే పరదైవం అని ఏదైనా శాస్త్రం చెప్తే ఈయనకి వినపడదట. బధిరుడు అంటే చెవులు పనిచేయవాడికి. అంటే ముకుందుడు తప్ప ఇంకెవరిని అన్యదైవంగా ఆయన వినడు, కనడు, చూడడు, ఆలోచించడు. జయ చతుర్ద్వయ భక్తి లక్షణజితాంగా, 4 రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయి. 8 రకాలైన భక్తులు ఉన్నాయిలేండి. ఆ భక్తుల్లో బాగా తెలిసినవాడా, ఆ భక్తులకి ఉదాహరణగా నిలిచినవాడా. జయ మురార ప్రపన్న అంగ్రి జలజ మధుప, నీకు జయమగుగాక. ఎలాంటి వాడివి నువ్వు? మురారి, మురాసురుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి యొక్క ప్రపన్న అంగ్రి, ఆయన పాదాల మీద పడి, అంగ్రి పాదముల యొక్క జలజ మధుప, ఆయన పాదాలు అనే పద్మాల చుట్టూ తిరిగే తుమ్మెద లాంటివాడా అని ప్రస్తుతించి ప్రదక్షిణంబు గావించి పునర్భవ భయంబున, అతని చుట్టూ తిరిగి పునర్భవ భయము, మళ్ళీ జన్మ వస్తుందేమోనన్న భయంతో భవన భార్య ప్రముఖ సుఖ విముకుండై, ఇల్లు ఇల్లాలు పిల్లలు ఇవన్నీ సుఖాలన్నింటినీ విడిచిపెట్టేసిన వాడై, బదరీవనాది పురుషోత్తమాధిష్ఠిత పుణ్యభూముల, బదరీవనము మొదలైన పురుషోత్తముడు కొలువయ్యుండే పుణ్యభూములకు వెళ్ళి పౌనఃపుణ్యంబగు తీర్థయాత్రం చరించుచు, పదే పదే ఒకసారి వెళ్ళాం కదా ఇంక చాలండి మన జీవితంలో కాదు. ఈయన పౌనఃపుణ్యము అంటే పునః అనేక తీర్థయాత్రలు చేసి పరమని వృతిని పొందే. అది ఆ రకంగా ఆయన ఏమయ్యాడు? నివృత్తిని పొందాడు, మోక్షాన్ని పొందాడు అని ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరికి చెప్తున్నారు? విష్ణు చిత్తుల వారికి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ పుణ్యకథ వహన సమయంబున కుహనావరాహంబు వలన మహీమహిళ మదీయ పూజోచిత ఉపచారంబుల విశేష పలదంబు గానం పయన విని, అది
ఈ కథ జరిగినప్పుడు ఆ సమయం అంతా తెలుసుకుని నేను వరాహావతారం ఎత్తినప్పుడు ఆ భూదేవిని పెట్టుకున్నానే, అప్పుడు ఈవిడంతా విందిట. విని ఓహో ఈయన్ని బాగా మెప్పించాలి అంటే గానమే తగిన యోగ్యత కలిగినది, అంటే బాగా గానం చేస్తే ఈయనకు బాగా ఆనందం కలుగుతుంది, దానివల్ల విశేషమైన ఫలం వస్తుంది అని భూదేవి బాగా గ్రహించినదై మహీమహిళ అన్నాడు. భూదేవి గ్రహించి నాకు పూజించాలని, నాకు గానం చేయాలని రకరకాలైన పూజలు ఉన్నాయి, ఆ పూజలన్నిటికంటే కూడా సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని విని వైష్ణవియున్ తా కావున, తాను కూడా వైష్ణవియే. వైష్ణవి అంటే విష్ణు సంబంధికులంతా వైష్ణవులే కాబట్టి తద్ ఆకలన కుతూహలంబునన్ కూతురై నీ కొదవి. అది నాయన ఈ గోదాదేవి ఎందుకు పుట్టిందో తెలుసా? సాక్షాత్తు భూదేవే నీకు పుట్టింది. ఎందుకు పుట్టింది? నన్ను సేవించేటటువంటి మార్గాలలో అన్నిటికంటే గానమే గొప్పది అని తెలుసుకుంది. ఎలా తెలుసుకుంది? ఇదిగో ఈ బ్రహ్మరాక్షసుడు మాలదాసరి వృత్తాంతం వల్ల తెలుసుకుంది. మాలదాసరి గాన ఫలం వల్ల బ్రహ్మరాక్షసుడికి ఆ బ్రహ్మరాక్షసత్వం పోయి సోమశర్మగా మారాడు కదా. ఈ విషయం తెలిసి అన్నిటికంటే ఉత్తమమైనది గానమే అని తెలుసుకుని తాను కూడా వైష్ణవి కాబట్టి నన్ను మురిపించడం కోసం నీకు కుమార్తెగా పుట్టింది. అదే కదా గోదాదేవి భూదేవి అంశ అని చెప్తారు కదా. కాబట్టి తాగావున తదాకలన కుతూహలంబునన్ కూతురై నీకుదవి అహరహంబును విప్రలంబదంభ ఈరిత అగాధ గాదార్థ సమేత గీత రసంబునన్ ప్రొద్దు పుచ్చుటగాని వేరొండు కాదు. అది మీ అమ్మాయి రోజు ఇంకేమీ పట్టించుకోకుండా నిత్యం గానం చేస్తూ విప్రలంబ శృంగారంతో తప్పించిపోతూ విరహాన్ని అనుభవిస్తూ నేను పరమాత్మని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోనని అంటోంది కదా. అది చూసి నువ్వు ఏదేదో అనుకుని బెంబేలెత్తిపోతున్నావే, అదేమీ కాదయ్యా. దానికి కారణం ఇది. ఆ వచ్చిన ఆవిడ సాక్షాత్తు భూదేవే, అందుకని గానం చేస్తోంది. ఏమి తపంబు చేయుచున్నదియో ఇంతకంటే పరమ తపంబు ఉన్నదే. నువ్వు అంటున్నావు కదా ఇదేమి తపస్సో ఇదేమి వ్యవహారమో అంటున్నావు కదా, ఇంతకంటే తపస్సు ఇంకోటి ఏమైనా ఉన్నదా? అన్నియును మేల అయ్యడు కాబట్టి అన్నీ అవే సర్దుకుంటాయి. శ్రీరంగంబునకు రంగేశు సేవింప తోడుకుని పోయి రమ్మనుటయు. అది చెప్పాడు. తీసుకురా మీ అమ్మాయిని తీసుకురా, శ్రీరంగానికి తీసుకురా, రంగనాథుణ్ణి సేవించడానికి తీసుకురా అని చెప్పడం. వెంటనే ఈయన ప్రసాదం అని, అయ్యా మీ అనుగ్రహం మీరే ఆజ్ఞాపిస్తే నేను రాకుండా ఉంటానా అని ప్రణామంబు చేసి పసిండి పల్లకి ఒక బంగారు పల్లకి తయారు చేయించి ఆ బాలికారత్నంబును ఉనిచి ఆ బాలికారత్నం ఆ అమ్మాయిని అందులో పెట్టి పరిచారిక శతంబును 100 మంది పరిచారికుల్ని పెట్టి భాగవత పరిషత్తును గొలువ. చుట్టూ భాగవత పరిషత్తు కొంతమంది భగవద్భక్తులు కూడా ఉండాలిగా, వాళ్ళందరూ కొలుస్తూ ఉండగా ప్రయాణ పర్యాయంబుల పరమానురాగంబునన్ పోయి. ప్రయాణ పర్యాయంబులు, ప్రయాణం మొదలుపెట్టాడు, మధ్యలో పర్యాయం అంటే మజిలీలు, అక్కడ ఆగుతూ ఆహారం తింటూ మళ్ళీ సంకీర్తన చేస్తూ వెళ్తారు కదా. అలా శ్రీరంగనాథుడు ఉన్నటువంటి కోవెలకి శ్రీరంగానికి విష్ణు చిత్తుడు గోదాదేవిని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఇక్కడికి చాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.